హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం తరచూ వార్తాపత్రికలు మీడియా ఛానళ్ళలో వినే పదాలు నక్సలిజం, మావోయిజం. మనలో చాలామంది ఇవి రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ ఇవి రెండు వేరు అంశాలు. మెయిన్గా ప్రస్తుతం భారతదేశంలో ఈ రెండు అంశాలను ఒకటిగానే మార్చేసి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2026 మార్చి 1 కల్లా భారతదేశంలో నక్సలిస్టులు మరియు మావోయిస్టులను అంతం చేసి నక్సలిస్టు మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మార్చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య తేడాలు ఏంటో ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటగా నక్సలిజం గురించి గనుక చూస్తే, నక్సలిజం యొక్క మెయిన్ ఆశయం ల్యాండ్ లెస్ పీపుల్కు ల్యాండ్ను డిస్ట్రిబ్యూట్ చేయడం, అనగా భూమి లేని పేదలకు భూమిని పంచడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఆశయం. మెయిన్గా ఈ ఉద్యమం అనేది మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గల నక్సల్బరీ అనే గ్రామంలో 1967లో పుట్టుకు వచ్చింది. ప్రధానంగా ఈ నక్సలైస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది చారు ముజందర్ మరియు కాసు సన్యాల్. ప్రధానంగా ఆ రోజుల్లో ఈ నక్సల్బరీ గ్రామంలో ప్రధానంగా భూస్వాముల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండి అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను వీళ్ళు బలవంతంగా లాక్కునేవారు. అందుమూలంగా ఈ చారు ముజందర్ మరియు కాసు సన్యాళ్ళు ఈ భూస్వాముల నుంచి భూములు లాక్కొని బలవంతంగా వాళ్ళను చంపి అయినా కానీ ల్యాండ్ను రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయాలని వీళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదటగా రైతుల నుంచే ఈ నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైంది. ఇక తర్వాత ఇలా మొదలైనటువంటి ఈ నక్సల్బరీ ఉద్యమం ఆ తర్వాత 1977వ సంవత్సరంలో జ్యోతి బసు నాయకత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారం దక్కక ముందు, మేము గనక అధికారంలోకి వస్తే ప్రస్తుతం జమీందారుల వద్ద ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వేల ఎకరాల భూమిని పేద రైతులకు పంచుతామని హామీ ఇచ్చి తర్వాత వాళ్ళు అధికారం దక్కించుకున్నారు. కానీ వారు అలా అధికారం దక్కించుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి వాళ్ళు పూర్తిగా ఈ నక్సలిస్ట్ సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక దీని మూలంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పును సరిదిద్దుకునేందుకు వీళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఆశయంతో ఈ కాసు సన్యాల్ మరియు చారు ముజందర్లు ఈ నక్సలిస్ట్ ఉద్యమాన్ని పశ్చిమ బెంగాల్లోనే కాకుండా దేశం మొత్తం వ్యాపింపజేశారు. ఇలా ఆ తర్వాత ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఈ నక్సలిస్ట్ ఉద్యమం అనేది చాలా గొప్పగా పాపులర్ అయ్యి తర్వాత ప్రభుత్వాన్ని కూడా భయపెట్టే స్థాయికి ఎదిగింది. ఇక ఆ తర్వాత ఈ జ్యోతి బసు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నక్సలిస్టుల యొక్క ఆశయాలకు అనుకూలించక తప్పలేదు. ఇలా భూమి లేనటువంటి పేదలకు పంచే ఉద్దేశంతో పుట్టుకు వచ్చిందే ఈ నక్సలిస్ట్ ఉద్యమం. ఈ విధంగా ఈ భూమిని పంచే ఉద్దేశంతో అడవుల్లోకి మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళే నక్సలిస్టులు. ఇక మావోయిస్టుల గురించి కనుక చూస్తే, ప్రధానంగా ఈ మావోయిజం అనేది చైనాలో పురుడు పోసుకున్నది. మొదటగా 1949లో చైనా స్వాతంత్రం పొందేందుకు కారకుడైనటువంటి మెయిన్ నాయకుడు మావో జెడాంగ్. ఇతడి యొక్క ఆశయాలు అయినటువంటి కూడు, గుడ్డ, ఇల్లు అనేవి ప్రధానంగా ప్రతి ఒక్కరికి సమానంగా లభించాలి అన్నది మావో జెడాంగ్ యొక్క మెయిన్ ఆశయం. ఈ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారే మావోయిస్టులు. ఇక ఈ మావోయిజం ఈ మావో జెడాంగ్ ఆశయాలకు అనుగుణంగా భారతదేశంలోకి కూడా వ్యాపింపజేసి తర్వాత ఈ నక్సలిస్టులు ఈ మావోయిజాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ ఇద్దరు కూడా కలిసిపోయారు. మెయిన్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నక్సలిస్టులు అంటే భూమి లేని పేదలకు భూమిని పంచే ఉద్దేశంతో ఏర్పడిన వారు. ఇక మావోయిస్టులు అంటే మావో జెడాంగ్ ఆశయాలకు అనుగుణంగా కూడు, గుడ్డ, ఇల్లు అనేవి దేశంలో ప్రతి ఒక్కరికి సమానంగా లభించాలన్న ఆశయానికి అనుగుణంగా పనిచేసేవారు. ఇక వీరిరువురు కూడా ప్రారంభంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తొలగించేందుకు గొప్పగా పోరాటం చేయడంతో వీళ్లకు ప్రజల సపోర్ట్ కూడా గొప్పగానే లభించింది. ప్రధానంగా భారతదేశంలో ఈ నక్సలిస్టులు మావోయిస్టులకు మెయిన్గా సపోర్ట్ చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రధానంగా ఒక విధంగా వీళ్ళ బలం కూడా ఈ పార్టీనే. మెయిన్గా ప్రారంభంలో ఈ పార్టీ కూడా భారతదేశంలో గొప్ప పార్టీగానే ఉండేది. కానీ రాను ఈ పార్టీ అనేది తన యొక్క బలాన్ని, ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. అంతేకాకుండా నేటి కాలంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పైన
కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉండడంతో పాటు వీళ్ళు భారతదేశంలో ఆర్థిక అసమానతలను తొలగించే ఒక నిర్ణయంతో పాటు విదేశాలకు మరియు మన శత్రు దేశాలైనటువంటి ప్రధానంగా ఉన్న చైనాకు ఒక విధమైనటువంటి సహాయం చేసేందుకు మరియు చైనా ద్వారా ప్రోత్సహించబడుతూ భారతదేశంలో కొన్ని విధాలైనటువంటి అసాంఘిక చర్యలకు కూడా వీళ్ళు పాల్పడుతున్నట్లు కొన్ని సర్వేలు కొన్ని విధాలైనటువంటి ఇంటెలిజెంట్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. మరి అవి నిజాలో అబద్ధాలో ప్రభుత్వాలకు మరియు న్యాయ వ్యవస్థలకే తెలియాలి. ఈ విధమైనటువంటి సర్వేల మూలంగా రాను రాను ప్రభుత్వాలు కూడా ఈ నక్సలిస్టులు మరియు మావోయిస్టులను అంతం చేయాలని కంకణం కట్టుకొని ప్రధానంగా మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 2026 మార్చి 1 కల్లా ఈ మావోయిస్టులు మరియు నక్సలైస్టులు ఇద్దరిని కూడా తుడిచివేయాలని లక్ష్యంగా ప్రస్తుతం రాత్రింబవళ్ళు కష్టపడుతూ పనిచేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఈ మావోయిస్టులు నక్సలైట్లు లొంగిపోవడం మరియు అతులవ్వడమో జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ ఆశయాన్ని మోడీ సాధించే అవకాశాలు కూడా చాలా గొప్పగానే ఉన్నాయి. ఇక ఈ వీడియోలో ఇప్పటి వరకు చెప్పినది మొత్తం కూడా నా సొంత అభిప్రాయమే. ఎవరిని కించపరచడం మరియు ఎవరిని విమర్శించడం కాదు. ప్రధానంగా ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. భారతదేశంలో ఈ నక్సలిస్ట్ ఉద్యమం అనేది అంతం అవ్వడం నిజంగా భారతదేశ అదృష్టమా లేక దురదృష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.